వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి టెక్నికల్ అసైన్మెంట్ క్వశ్చన్స్ మీ యొక్క కోర్స్ ఆధారంగా వస్తాయి. టెక్నికల్ అసైన్మెంట్లో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 2, అకార్డింగ్ టు ఓమ్స్ లా, ఇఫ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఏ సర్క్యూట్ ఈస్ డబుల్ ద కరెంట్ విల్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, బికమ్ హాఫ్. క్వశ్చన్ నెంబర్ 3, విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ద ఇన్సులేషన్ రెసిస్టెన్స్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, మెగ్గర్. క్వశ్చన్ నెంబర్ 4, కిర్చాఫ్స్ కరెంట్ లా ఈస్ బేస్డ్ ఆన్ ద కన్జర్వేషన్ ఆఫ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, చార్జ్. క్వశ్చన్ నెంబర్ 5, ఇన్ ఏ ట్రాన్స్ఫార్మర్ ద వాల్యూ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇన్ ద సెకండరీ సైడ్ ఈస్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, సేమ్ యాజ్ ప్రైమరీ. క్వశ్చన్ నెంబర్ 6, ద పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ ప్యూర్లీ రెసిస్టివ్ సర్క్యూట్ ఈస్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, యూనిటీ. క్వశ్చన్ నెంబర్ 7, విచ్ మోటార్ ఈస్ కామన్లీ యూజ్డ్ ఇన్ సీలింగ్ ఫ్యాన్స్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్. క్వశ్చన్ నెంబర్ 8, ద ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ ఏ sinusoidal alternating current is given by. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, 0.707 into Imax. క్వశ్చన్ నెంబర్ 9, విచ్ టైప్ ఆఫ్ లాస్ ఇన్ ఏ ట్రాన్స్ఫార్మర్ ఈస్ కాన్స్టెంట్ రిగార్డ్లెస్ ఆఫ్ ది లోడ్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 10, అండ్ which connection is the line voltage equal to the phase voltage? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, డెల్టా కనెక్షన్. క్వశ్చన్ నెంబర్ 11, ఏ సెమీకండక్టర్ హ్యాస్ డాష్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, నెగటివ్. క్వశ్చన్ నెంబర్ 12, విచ్ డివైస్ ఈస్ యూజ్డ్ టు స్టెప్ అప్ ఆర్ స్టెప్ డౌన్ DC వోల్టేజ్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 13, ద స్పీడ్ ఆఫ్ ఏ సింక్రోనస్ మోటార్ ఈస్ గివెన్ బై ఫార్ములా? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 14, బుచోలా రిలే ఈస్ యూజ్డ్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ట్రాన్స్ఫార్మ్స్. క్వశ్చన్ నెంబర్ 15, ద ఫంక్షన్ ఆఫ్ ఏ రెక్టిఫైర్ ఈస్ టు కన్వర్ట్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, AC టు DC. క్వశ్చన్ నెంబర్ 16, విచ్ మెటీరియల్ ఈస్ యూజ్డ్ యాజ్ ఏ మోడరేటర్ ఇన్ ఏ న్యూక్లియర్ పవర్ ప్లాంట్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, గ్రాఫైట్. క్వశ్చన్ నెంబర్ 17, ఏ 4-pole 50 Hz alternator runs at a speed of? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, 500 RPM. క్వశ్చన్ నెంబర్ 18, ద యూనిట్ ఆఫ్ ల్యూమినస్ ఫ్లక్స్ ఈస్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, లూమెన్. క్వశ్చన్ నెంబర్ 19, వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ యూజింగ్ ఏ స్టార్ డెల్టా స్టార్టర్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, టు రెడ్యూస్ ది స్టార్టింగ్ కరెంట్. క్వశ్చన్ నెంబర్ 20, ఇన్ అండ్ RLC సిరీస్ సర్క్యూట్ అట్ రెసొనెన్స్ ది ఇంపిడెన్స్ ఈస్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, మినిమం. క్వశ్చన్ నెంబర్ 21, విచ్ పవర్ ప్లాంట్ హ్యాస్ ద హైయెస్ట్ ఇనిషియల్ కాస్ట్ బట్ లోయెస్ట్ రన్నింగ్ కాస్ట్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్. క్వశ్చన్ నెంబర్ 22, SCR స్టాండ్స్ ఫర్?
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సిలికాన్ కంట్రోల్ రెక్టిఫైర్. క్వశ్చన్ నెంబర్ 23. ద స్కిన్ ఎఫెక్ట్ ఈజ్ మోర్ డామినెంట్ ఇన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఏసీ ట్రాన్స్మిషన్. క్వశ్చన్ నెంబర్ 24. ఇన్ ఏ 3-phase సిస్టమ్ ద phase difference between voltage ఈజ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 120 degrees. క్వశ్చన్ నెంబర్ 25. ద యూనిట్ ఆఫ్ ఇండక్టెన్స్ ఈజ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి హెన్రీ. క్వశ్చన్ నెంబర్ 26. విచ్ డయోడ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ వోల్టేజ్ రెగ్యులేటర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి జీనా డయోడ్. క్వశ్చన్ నెంబర్ 27. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఏ డీసీ సప్లై ఈజ్ గివెన్ టు ఏ ట్రాన్స్ఫార్మర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ద వైండింగ్స్ మే బర్న్. క్వశ్చన్ నెంబర్ 28. ఫార్మ్ ఫ్యాక్టర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఆర్ఎంఎస్ వాల్యూ. క్వశ్చన్ నెంబర్ 29. డైవర్సిటీ ఫ్యాక్టర్ ఈజ్ ఆల్వేస్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి గ్రేటర్ దాన్ 1. క్వశ్చన్ నెంబర్ 30. విచ్ లాజిక్ గేట్ ఈజ్ నౌన్ యాజ్ ది యూనివర్సల్ గేట్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి నాన్. ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోట్స్ క్లిక్ చేయండి. ఈ వీడియో వచ్చేసి ఎవరైతే బీటెక్లో ఈ కంప్లీట్ చేసింటారో వాళ్ళకు ఈ టైప్ ఆఫ్ టెక్నికల్ అసెస్మెంట్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. కేవలం టెక్నికల్ అసెస్మెంట్ క్వశ్చన్లు 10 క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి. 5 క్వశ్చన్స్ కంప్యూటర్, ఇంకా 5 క్వశ్చన్ వచ్చేసి సైకోమెట్రిక్, అలాగే 10 క్వశ్చన్లు యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ మీద అడుగుతారు. కాబట్టి టోటల్గా 30 క్వశ్చన్స్ అయితే వస్తాయి. వీటితో పాటు ఇంకా 3 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈ యొక్క 3 క్వశ్చన్లో మీరు డైరెక్ట్గా ఆన్సర్ అనేది చెప్పవలసి ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్కి 5 minutes అయితే టైం ఉంటుంది. మీరు 4 minutes ఆలోచించి 1 minute ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. అలా మొత్తం 3 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. 5 minutes తర్వాత ఒక క్వశ్చన్ ఆటోమేటిక్గా అది స్కిప్ అవుతుంది. మీకు టోటల్గా 15 minutes అయితే టైం ఉంటుంది 3 క్వశ్చన్స్కి. ఆ తర్వాత మీరు డైలీ వెబ్సైట్ని కూడా లాగిన్ చేస్తూ ఉండాలి. డైలీ లాగిన్ చేయడం వల్ల మీకు 10 points అయితే వస్తాయి. మీకు కౌన్సిలింగ్లో ఏమైనా డౌట్స్ ఉంటే కౌన్సిలింగ్ A to Z ప్లేలిస్ట్ ఉంటుంది, వెళ్ళి చూడండి. అలాగే మీకు టెక్నికల్ కోర్సులో మీకు ఈ కోర్స్ కాకపోతే మీ కోర్స్ ఏంటో కామెంట్లో కామెంట్ చేయండి. కౌన్సిలింగ్ టెక్నికల్ అసెస్మెంట్లో ప్లేలిస్ట్ అయితే ఉంది. చాలా రకాల కోర్స్ సంబంధించి క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. వెంటనే మీకు సెండ్ చేస్తాను. వీడియో ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.